నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి మనం అద్భుతమైన సంగతులు ధ్యానం చేస్తున్నాం. రోమపత్రిక 15 అధ్యాయం 14 మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో నుండి ఇంతవరకు అనేకమైన విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. దానిలో నుండి మనం విన్న విషయాల్లో నుండి మనము ఒక ప్రత్యేకమైన వర్తమానముగా వాటన్నిటిని కలుపుకొని మనము వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. రోమపత్రిక 15 అధ్యాయం 14 నా సహోదరులారా, మీరు కేవలం మంచివారు, అలాగే సమస్త జ్ఞాన సంపూర్ణులు, ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాను. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారు. మాట ఎంత శక్తివంతంగా ఉంది. మంచితనం అనేది ఒక మాటలో చెప్పగలం. అసలు ఆ మంచితనం అనే మాట కనబడుతుంది, కానీ మంచి అనేది ఉపయోగించని స్థలం ఎక్కడ, ఉపయోగించని పరిస్థితి ఎక్కడ? అంటే మంచితనం అనేది అది ఒక్క భాగానికి సంబంధించింది కాదు. మంచితనం అనేది అన్ని విషయాలకు సంబంధించి. మన మంచితనం ఉండాలి అని ఇతరులను ప్రశ్నించే సందర్భాలు ఒకసారి ఆలోచించండి. మంచితనం ఉండాలండి అని ఇతరులతో మాట్లాడుతూ ఎవరిని గురించి అయినా నిందించడం కానీ, వారికి లేదని చెప్పడం కానీ, అలా అన్ని భాగాలు ఒకటే కాదు. అసలు మంచితనం అనే దాంట్లో ఎన్ని విషయాలు ఉన్నాయి, ఒకటే. ఆ తర్వాత మనం ఆలోచిస్తే మీరు కేవలం మంచివారు అనేది ఇంకెంత శక్తివంతంగా మనకు కనబడుతుంది. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారు, మీరు ఏదైతే మంచి అని చెప్పబడుతుందో దానితో నిండిన వారు అంటున్నారు. ఏది మంచితనమో, ఏది మంచియో దానితో మీరు నిండినవారు, దాన్ని మీలో నిండుగా నింపుకున్నవారు అనే విషయాన్ని గురించి కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు కేవలం మంచివారు అనేది ఎంత శక్తివంతంగా ఉంది. అన్ని విషయాల్లో మీరు మంచివారు. అన్ని పరిస్థితుల్లో మీలో నుండి మంచితనం మాత్రమే బయటికి వస్తుంది అనే అద్భుతమైన విషయాన్ని నేను అది రూఢిగా నమ్ముచున్నాను అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కేవలం మంచివారుగా ఉండాలి అనేది సారాంశం. కాబట్టి మీరు కేవలం మంచివారుగా, కానీ మనలో అనేక సందర్భాల్లో ఈ చెడుతనం అనేది చోటు చేస్తున్నాం. దాన్ని మనం ఏం చేయాలి? తొలగించాలి. అప్పుడు కేవలం మంచివారము. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మనము ఆ యొక్క చెడు కలిసినట్లయితే మన మంచి పాడైపోతుంది. ప్రసంగి తెలియజేస్తాడు. ఆ సుగంధ తైలములో చచ్చిపోయిన ఈగలు పడుతుంది, ఏమవుతుందో అని చెప్తారు. కాబట్టి చెడుతనాన్ని మనము తొలగించాలి, దేవుణ్ణి కడగనివ్వాలి, వాక్యము చేత ఉదక స్నానం చెయ్యాలి. ఈ కార్యక్రమాలన్నీ చేయకపోతే చెడుతనం ఆటోమేటిక్ గా చోటు చేసుకుంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మత్తయి సువార్త 7 అధ్యాయం 18 మనం చూస్తే, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు అని మాట చెప్పాడు. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు అని మాటను తెలియజేస్తున్నాడు. కాబట్టి కాని ఫలములు ఉంటే ఎంత ప్రమాదం ఉంటుంది అది మనం గ్రహించాలి. అలాగే యోహాను రాసిన మొదటి పత్రికలో దేవుడు వెలుగై ఉన్నాడు. 1 అధ్యాయం 5 దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. అలాగే మనం ఆయనతో కూడా సహవాసము గలవారము అని చెప్పుకొని చీకటికి సంబంధించినవి మనలో
ఉండనిచ్చినట్లయితే, నడిచినట్లయితే మనం అబద్ధం ఆడుతూ సత్యమును జరిగింపకుందుము అని చెప్పాడు. అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. దానికి బదులుగా ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనప్పుడు చేస్తుంది అని చెప్పాడు. కాబట్టి మనము దేవునితో సహవాసం ఉంది అని చీకట్లో నడిస్తే, చీకటికి సంబంధించిన కార్యాలు ఉంటే మనం అబద్ధం ఆడుతూ సత్యమును జరిగింపకుండా ఉన్నాం అనే విషయాన్ని గురించి చెప్పాడు. కాబట్టి మంచి చెట్టు పనికి మాలిన ఫలాలు ఫలించదు అనే విషయం చెప్పాడు. యాకోబు ఆ పత్రికలో కూడా ఒక అద్భుతమైన విషయాన్ని మనం కనుగొనగలం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 9వ వచనం, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగూ ఉండకూడదు. ఇలా ఉండమంటే మనకి ఎంత బాగుండేది. ఇలా ఉండకూడదు. ఈ రెండు వేరు చేశాడు. కలిసి ఉంటే మన ఎంపికకు బాగుండేది. ఇప్పుడు ఒకటే ఉంది. మంచి చెడు అనేది ఉందనుకోండి, చెడు ఎట్లాగో కోరుకోము, మంచి కావాలి. అనేకులు చెడు కోరుకుంటారు, కానీ దాని ఫలితం ఏంటి అనేది దేవుడు చూపించిన రోజున అత్యంత ప్రమాదకరం. దేవుని వాక్యములో మనము దీనికి సంబంధించి అనేకమైన విషయాలు అనుకొనగలం. ఒక వాక్యాన్ని చదువుకుందాం. తులసి పత్రిక 3వ అధ్యాయములో ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? ఒకటి కొలస్సైలో ఉన్న పాపులు రాస్తున్నాడా? పరిశుద్ధులకు రాస్తూ ఇక్కడ ఏం చేస్తున్నాడు? 3:5లో కావున, కాబట్టి ఏం చేయాలో చెప్తున్నాడు. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను, ఏంటంటే ఇవి అవయవాలు. ఇవి ఎక్కడ బయట లేవు. అవయవాల్లో నుండి ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. వీటిని చంపివేయుడి. వీటిని చంపాలి. పరిశుద్ధులు ఏం చేయాలి? వీటిని చంపాలి. ఆ తర్వాత మనం చూస్తే 8లో ఎప్పుడైతే వాటిని చంపినప్పుడు ఒకవేళ రక్షణ వచ్చింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, 8లో ఇప్పుడైతే మీరు కోపము, చిన్నగా వాటి రూపంలో ఉంటాయి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఏం చేయాలంట? విసర్జించుట అనేది మనలో జరగాలి. అది జరగకపోతే ఈ చెడుతనం మనలోనికి వస్తుంది. దీన్ని మనము బయటికి పంపాలి. ఇది నాది కాదు. మనలో కలుగుతున్న మురికి సంబంధించిందంట. స్నానం ఎందుకు? స్నానం చేశారు కదా, మళ్ళీ స్నానం ఎందుకు? చూసారా? మురికి అనేది మనలోనికి వస్తుంది, ఉండనివ్వకూడదు. వస్తుంది, దాన్ని ఏం చేయకూడదు? ఉండనివ్వకూడదు. అది మనం గ్రహించాలి. కాకులు లేక పక్షులు ఆ పైన ఎగరకుండా చేయలేదు. ఒకవేళ ఎప్పుడైనా తల మీద కూడా వారవచ్చు, కానీ ఉండనీయకూడదు. రెండవది గూడు కట్టని అనేది భక్తులైన వారు తెలియజేస్తున్న విషయాలు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? వీటన్నిటిని మీరు విసర్జించాలి. ఈ మలినమంతటిని మీరు బయటికి పంపించే క్రియ చేస్తూ ఉంటేనే మీరు బ్రతుకుతారు. అది మనం గ్రహించాలి. మనలో ప్రాణం ఒక దాంట్లోనే లేదు, పంచ ప్రాణాలు ఉంటారు కదా. గుండె గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు గుండె కాదు, మనలో కిడ్నీస్ కూడా. గుండెకి సంబంధించి గుండె గట్టిగా ఉన్నా, బలంగా ఉన్నా, ఆరోగ్యకరంగా ఉన్నా ఈ కిడ్నీస్ అనేవి ఉన్నాయి. ఏం చేస్తాయి? అవి ఏం చేస్తుంటాయి? మలినాన్ని తొలగిస్తూ ఉంటాయి. వాటి పని అది.
మనలోనికి వచ్చిన మలిన పదార్థాలను బయటికి పంపించే ప్రక్రియ అది చేస్తుంది. విసర్జించుట అన్న దాంట్లో అది కూడా ఉంది. అది గనక పని చెయ్యలేదు, డాక్టర్ కిడ్నీస్ పాడయ్యాయి అంటాడు. ఒకటి పాడైందంటే ఒకటితో బతకొచ్చు, కానీ కిడ్నీస్ పాడయ్యాయి అంటాడు. అంటే ఏంటి? మలిన పదార్థాలను బయటికి పంపించే నీ క్రియ ఆగిపోయింది. మీ అందరికి బాగా అర్థం. అలా డాక్టర్ చెప్పాడంటే ఏంటి? ఇక రోజు లెక్క పెట్టుకోమని, బ్రతికే అవకాశం లేదు. ఏం జరిగింది అక్కడ? ఆ క్రియ ఆగిపోయింది. కాబట్టి ఇవన్నీ ఆత్మీయ జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ ఇక్కడ తెలియజేస్తారు. అందుకే వీటన్నిటిని కూడా మీరు విసర్జించాలి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే ప్రాచీన స్వభావమును మీరు పరిత్యజించాలి అని కూడా చెప్పాడు. నవీన స్వభావమును ఏం చేయాలి? ధరించాలి. అది మీకు అలవాటు, అది మీ అలవాటుగా, మీ అభ్యాసముగా నేను అంటే ఇది అనేది ఉండాలి. ఇవన్నీ కూడా జరగాలి. ఇప్పుడు ఇవన్నీ జరిగితేనే మీ స్థానంలో మీరు నిలబడతారు. నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనలో ఉన్న మంచితనమును మనము కాపాడుకోవడానికి ఇవన్నీ జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు మనం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు చేస్తూ ఉండాలి. అందులో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మన జీవితాన్ని పరిశీలించుకొని ఎక్కడైతే లోపం ఉందో దాన్ని కనుగొని తొలగించాలి. ఇది మొదటిగా నేర్చుకోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. ప్రతిరోజు లేక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన జీవితంలో ఎక్కడైనా లోపం ఉందా అనేది మనం కనుగొనాలి, పరిశీలించాలి, తొలగించాలి. ఇది మొదటిగా చేయవలసిన పని అనేది మనము గ్రహించాల్సిన వారమై ఉండాలి. ప్రభు జక్కయ్యను దర్శించినప్పుడు జక్కయ్య అదే పని చేస్తుంది. చేసే పనులన్నీ అన్నిటినీ మనం తీసుకోవట్లేదు. ఇప్పుడు అన్నిటిని మనం తీసుకున్నట్లయితే అదొక ప్రత్యేకమైన వర్తమానముగా ఉంటుంది. వాటన్నిటిని మనం చెయ్యాలి, అటువంటి సాక్ష్యం పొందాలి. అందులో ప్రాముఖ్యముగా నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను ఏం చెప్పాడు? తీసుకున్నాను అన్నాడా? తీసుకున్నట్లయితే అలాంటి పరిస్థితి, ఆ పరీక్షలో అటువంటి పరిస్థితి ఏర్పడితే, అలా నాకు కనబడితే నేను చూసుకుంటాను. అలాంటిది జరిగితే నేనేం చేస్తాను? దానికి పెనాల్టీ కడతా. లోపముతో ఉన్న దానికి పెనాల్టీ ఉంది, సరైన దానికి బహుమానం ఉంది. లోపముతో ఉన్నదానికి పెనాల్టీ ఉంది. కష్టపడి సంపాదించారు. ఇప్పుడు ఈ జక్కయ్య కష్టపడి అక్కడ నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ వసూలు చేశారు. ఉదాహరణ ఎక్కువ వసూలు చేశారు. అక్కడ ఎక్కడుంది అనే పత్రాలు కానీ అటువంటి విషయాలు కానీ లేని పరిస్థితి. కాబట్టి ఇతడు ఎక్కువగా ఎంతైనా ఇతడు చెప్పవచ్చు వసూలు చేసే వ్యక్తి కనుక. అలాంటప్పుడు అతడు ఎక్కువ తీసుకొని ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? 4 అంతలు పోతుంది. చూసారా ఏం జరుగుతుందో? ఒక వ్యక్తి పవిత్రుడు కావాలంటే 4 అంతలు పోతుంది. నష్టమును మనము లోపలికి రానిచ్చినప్పుడు అది ఏం చేస్తుంది? అది మనలో ఉన్న మంచిని కూడా, లేక మనలో ఉన్న శక్తిని కూడా, మనలో ఉన్న దాన్ని కూడా లేకుండా చేస్తుంది. మన గొప్పతనాన్ని కూడా తగ్గించేస్తుంది. ఒక్క దాని కొరకు కష్టపడితే ఇప్పుడు దానికి బదులు మంచిగా సంపాదించినది 4 రెట్లు తీసుకొని పోతాం. ఈ విషయం అర్థమవుతుంది. ఇప్పుడు దొంగతనం చేసే వ్యక్తికి అర్థం కావట్లేదు, కానీ దేవుడు ఆ శిక్ష మోపినప్పుడు ఎలా ఉంది? దొంగిలించాను జాగ్రత్తగా, 10,000 దొంగిలించాను, ఖచ్చితంగా 10,000, ఒక్క రూపాయి కూడా నేను వాడుకోలేదు.
అని అనుకున్నా దొంగిలించిన దానికి రెండంతలు పెడతారు. ఎలా ఉంది దేవుని న్యాయం? ఆ బాధ నొందిన వాడికేమో సంతోషం, బాధ పెట్టిన వాడికేమో ఎలా ఉంది ఇప్పుడు? ఒక్కసారి ఇటువంటి పని చేయకూడదు. తన డబ్బులు తనకి ఇచ్చినా కూడా రెండంతలు చెల్లించాలి. మళ్ళీ వాడుకుంటే మళ్ళీ వేరే ఉంది. చూడండి ఎటువంటి విషయాలు దేవుడు ఈ ఈ విధమైన దాన్ని ఏం చేశాడు? చట్టము చేశాడు. అదే జరుగుతుంది. అది లేదనుకున్నా అదే జరుగుతుంది. అది ఉన్నట్లు గుర్తు చేసే గుర్తును లేకుండా చేసిన సాతాను అసలైంది ఎక్కడుంది? ప్రత్యక్షపడ. దాన్ని బట్టి ప్రపంచం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యక్ష గుడారం యొక్క నీడ లేకుండా చేసిన మన ప్రకటన గ్రంథం చదివితే అక్కడ ఉంది. అక్కడ ఉన్నతాన్ని బట్టి ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. దేవుడు ప్రతి దాన్ని కూడా విచారణలోకి తీసుకొని వస్తాడు. దానికి దేవుడు ఉద్దేశించే మార్గం ఒకటి, పశ్చాత్తాపడి వెంటనే సరి చేసుకోవడం. అంటే దేవుడు తెలియజేస్తున్నాడన్న సంగతిని మనం గుర్తించాలి. లేదంటే నిత్యమైన వేదన అనే పరిస్థితి మనం చూస్తాం. అందుకే అతను సరి చేసుకుంటున్నాడు. నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుంటే, అలా కనబడితే, అలాంటి ఆరోపణలు నేను ఎదుర్కొంటే, అలాంటి పరిస్థితి నా యొక్క ఎన్నికలోనికి వస్తే, నేను అందులోని విడుదల పొందడానికి కోసము నేను 4 గంటలు చెల్లిస్తానని అతడు తన జీవితాన్ని పరిశీలించుకొని మంచితనము లేకుండా ఎక్కడైతే కనబడుతుందో దాన్ని తొలగించుకోవడానికి ఏం చేస్తున్నాడు? 4 గంటలు చెల్లిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరిశీలించుకోవాలి. కనబడింది అనుకో, మనం ఏం చేయాలి? దాన్ని తొలగిపోవడానికి 2 3 4 ఎంతైనా సరే. ఇది మొదటి విషయం. ఎందుకంటే చెడు మనలో కలిస్తే మనకు ఉన్న మంచి పోతుంది కదా. ఇది ఎంత పెద్ద సమస్య అవుతుంది. ఆ మంచిని మనం కాపాడాలి. ఆ మంచి మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. ఎక్కడైతే చెడుతనం ఉందో దాన్ని మనం తొలగించాలి అనే విషయాన్ని మొదటిగా మనం గుర్తించాలి. మొదటిగా మనం నేర్చుకుంటున్న విషయం. అందుకొరకు మన హృదయం దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? మన హృదయం దగ్గరికి రావాలి. మన హృదయము తెలియజేస్తూ ఉంటుంది. మన మీద దోషారోపణ చేస్తుంది. మనం ఎక్కడ తప్పిపోయామో మనకు తెలియజేస్తూ ఉంటుంది. మనం కూర్చోవాలి, పరిశీలన చేసుకోవాలి, మన హృదయం దగ్గరికి రావాలి. రెండవదిగా, మొదటిగా ఎక్కడికి రావాలి? హృదయం దగ్గరికి రావాలి. రెండవదిగా కుటుంబం తెలియజేస్తారు అని నాకు తెలుసు అనుకోవద్దు. ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నా అర్థం తెలియదు కదా అని నాకు తెలుసా? వీళ్ళు ఏమవుతుంది తర్వాత నేను అర్థంలో చూసుకున్నప్పుడు ఈ విధంగా చేయకూడదు, ఎంతో కొంత నిశ్చయిత కూడా ఉండదు. మనకు నిశ్చయిత కూడా ఆధారపడుతున్నాం. సరి చేసుకొని సరిగ్గా కనబడాలని ఆధారపడుతున్నాం. కాబట్టి మొదటిగా హృదయం, మన హృదయాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు తెలియజేస్తుంది. అప్పుడు ఎక్కడైతే లోపం ఉందో దాన్ని ఏం చేయాలి? దాన్ని తొలగించు. అప్పుడు కేవలం నీలో మంచితనం. ఈ పని చేయకపోతే ఈ నిర్లక్ష్యము ఎటువంటి స్థితిలో మనం నిలబెడుతుంది అనేది మనం గుర్తించాలి. తర్వాత కుటుంబం అడగాలి, కుటుంబ సభ్యులను అడగాలి. కుటుంబానికి తెలుసు. మనకు ఎక్కువ ఇతరుల లోపాల గురించి ఇతరుల సబ్జెక్ట్ బాగా తెలుసు, కానీ మనం తెలుసు తెలియాల్సింది ఎవరికి? వాళ్ళకి. ఇతరులు ఏం చేయాలో, ఇతరులు ఏం చేస్తే బాగుంటుందో మనకు తెలుస్తుంది. మనకు తెలిస్తే ప్రయోజనం కాదు, వారికి తెలియాలి. మరి వారు బాగుపడాలంటే ఎక్కడికి రావాలి? మన దగ్గరికి రావాలి. మనం బాగుపడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వారి దగ్గరికి. అర్థమవుతుంది. కాబట్టి కుటుంబానికి తెలుస్తుంది. ఈ మాటల గురించి, నీ ప్రవర్తన గురించి మనకు తెలియదు. మన మంచి అలవాట్లు ఎక్కడ తప్పిపోతున్నాయి వారికి తెలుస్తుంది. ప్రార్థన తప్పిపోవడం వారికి తెలుస్తుంది. మంచిగా మాట్లాడడం తెలుస్తుంది. సమయం ఇవ్వకపోవడం తెలుస్తుంది. ఏదో అబ్నార్మల్ జరుగుతుంది వారికి తెలుస్తుంది. ఏదో టెన్షన్ తెలుస్తుంది, ఒత్తిడి తెలుస్తుంది, సరిగ్గా ప్రవర్తించలేని తెలుస్తుంది. వారి మాట ఏంటి?
వారినేమో అడగరు, వాళ్ళ మాట వినరు. అలాగే ప్రతి వ్యక్తిని గురించి, కుటుంబంలో ప్రతి వ్యక్తిని గురించి నేను మీకు గుర్తు చేస్తున్నాను. కుటుంబాన్ని అడగాలి. అడగగలిగిన స్థితిలో మీరు ఎవరున్నారో వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. అడగలేని స్థితిలో ఎవరున్నారో మీరు సురక్షితంగా లేరు. మీరు అడగగలిగినంత స్థితికి మీరు రావాలి. మీరు రావాలి. అది మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి కుటుంబం కుటుంబం తెలియజేస్తుంది ఎక్కడ సమస్య కలుగుతుందో, ఎక్కడ లోపం కలుగుతుందో మన జీవితంలో వారు ఎంత సన్నిహితులుగా ఉన్నారు అది తెలుస్తుంది. ఎక్కడ మన యొక్క దైవ భక్తి తగ్గిపోతుందో, ఎక్కడ మన ఆత్మీయత తగ్గిపోతుందో, ఎక్కడ మన ఏకాగ్రత కోల్పోతున్నామో, ఎక్కడ మంచి విషయముల నుండి డైవర్ట్ అవుతున్నామో వారికి బాగా తెలుస్తుంది. కాబట్టి వారిని మాట్లాడివ్వాలి, వారి దగ్గరికి వెళ్ళి కూర్చోగలగాలి. లేదంటే ఎటువంటి పరిస్థితుల్లో నిలబడవలసి వస్తుంది. అది ఇక్కడైతే ఓపి అర్థమవుతుందా? నువ్వు అక్కడ జస్ట్ వెళ్ళి చూసుకొని రావచ్చు. తర్వాత ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు ఒక్క పూటకే నీవు సమయాన్ని ఇవ్వట్లేదు, తర్వాత నేను బంధించినట్లుగా పడేస్తుంది మంచుని. అటువంటి పరిస్థితులు వస్తాయి. ఆత్మీయ జీవితంలో కూడా మనము అది తెలుసుకోవాలి. కాబట్టి మనము వీటికి అవకాశం ఇవ్వాలి. నేను కూర్చొని ఆలోచించే సమయం లేదు అంటే వేగము కన్నా ప్రాణము విన్నాము. ఎందుకంటే వేగంగా వెళ్ళే టైం లేదు అని వేగంగా వెళ్ళి ఏమవుతున్నారు, ఎన్ని రోజులైనా చేరుకోలేకపోతే కాలు ఎరిగింది అనుకోండి, నెలైనా చేరుకోడు. ఎన్ని రోజులు? నెల రోజులైంది ఇంకా చేరుకోలేదు అక్కడికి. గంటలో చేరుకోవచ్చు కదా నీవు. గంట కంటే ముందు చేరుకోవాలనుకున్నావు, కానీ ఇప్పుడేమో నెలైనా అక్కడికి వెళ్ళలేదు. ఏమైంది? ప్రాణం పోతే పరిస్థితి. కాబట్టి ఇటువంటి విషయాలకు దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దానికి టైం లేదంటే నువ్వు ప్రమాదంలో పడుతున్నావు. కాబట్టి మనం పరిశీలన చేసుకొని ఆ యొక్క చెడుతనను తొలగించాలి, కుటుంబమును అడగాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సన్నిహితులు, స్నేహితులైన వ్యక్తులు వాళ్ళు చెప్తాం. సన్నిహితులుగా ఉన్న వ్యక్తులు వారికి తెలుసు నువ్వు ఎవరితో సన్నిహితంగా ఉన్నావో, ఎవరు నీకు స్నేహితులుగా ఉన్నారో, నీ లోపం ఏంటో వారికి తెలుస్తుంది. నీలోనికి కలుగుతున్న మంచి లేనిదేంటి, ఎక్కడ తొందరపడుతున్నావు, ఎక్కడ సహనాన్ని కోల్పోతున్నావు, ఎక్కడ వినలేకపోతున్నావు, ఎక్కడ వినలేకపోతున్నావు. మనం చాలా సార్లు మన మీద ఆరోపణలు అసలు వినాం. అప్పుడు ఎలా ఉంటామంటే పారిపోవాలని కానీ, ఎదిరించాలని కానీ, ఉవ్వెత్తు నగిసిపడి కెరటంలా మారాలని కానీ ఏదేదో జరుగుతూ ఉంటుంది. కాదు, మనం అక్కడ వినగలగాలి, నిదానంగా వినగలగాలి. అది మనం గ్రహించాలి. కాబట్టి సన్నిహితులైన వ్యక్తుల్ని అడగాలి. ఆ తర్వాత నువ్వు దేవుణ్ణి అడగాలి. నీకు అర్థమవుతుంది కదా? వీళ్ళందరి దగ్గర నీ దగ్గర క్లియరెన్స్. కుటుంబము నిన్ను గురించి చాలా గొప్పగా భావిస్తుంది. సన్నిహితులు నిన్ను గొప్పగా పొగుడుతున్నారు. అయినా ఇది ఇంకొక పరీక్ష. ఆ విషయాన్ని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాడు. మనము 1 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూసినట్లయితే, నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఎందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. చెప్పాడు కదా, నాయందు నాకు ఏ దోషము కానరాదు అంటే నా పరీక్షలో నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు, దోషముల గురించి ఆలోచించినప్పుడు ఏది కూడా నాకు కానరాదు. అయినంత మాత్రాన నేను నీతిమంతుడుగా ఎంచబడను. దేవుడు కదా. కాబట్టి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడుతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అనేక రీతులుగా దేవుడు మనం దర్శిస్తాడు. మనకి మన స్థితి ఏంటో మనకు తెలుస్తుంది. దేవుణ్ణి అడగాలి. ఆ విధంగా మనలో ఎక్కడైతే లోపం ఉందో, ఎక్కడైతే చెడుతనం ప్రవేశిస్తుందో, ఎక్కడైతే మనలో మంచితనం ప్రశ్నించబడుతుందో, మంచి లేనట్లుగా
నిందించబడుతున్నామో, అపరాధ భావనలోనికి మనం వెళ్ళాల్సి వస్తుందో, వాటన్నిటి నుండి కూడా మనము విడుదల పొందాలి. వాటన్నిటిలో కూడా సరి చేసుకోవాలి. పరీక్షించుకొని వాటన్నిటిని తొలగించుకున్నట్లయితే కేవలం మంచి మాత్రమే మనలో ఉంటుంది. ఇది మొదటిగా మనం నేర్చుకుంటున్న విషయం. ఈ పని కావాలి. ఇది లేనందుకే అనేకుల జీవితాల్లో ఆ చెడును ఉండనిస్తున్నారు. ఆ మాటల్లో ఉన్న తొందరపాటును ఉండనిస్తున్నారు. అది తొలగిపోతే కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉంటారు, ఈ ఒక్కటి లేకపోతే ఎంత గొప్పది. మరి ఆ గొప్పతనం అంతా ఎందుకు పోగొట్టుకోవడం? ఆ ఒక్క విషయము అదేమైనా దేవుడు చెప్పింది, అదేమైనా దేవుని ఎదుట మనకు ఘనతనిస్తుందా? దాన్ని ఎందుకంత ఘనపరచాలి? దాన్ని ఎందుకంత గొప్ప చేయాలి? అసలు దానికి అంతటి పరిస్థితి ఉందా? అది మనం గుర్తించాలి. అది దైవ భక్త, అది దేవుని ఆజ్ఞనా, అది దేవుడు చెప్పిన విషయమా, దైవోపదేశమా? అది కొన్ని విషయాలు దేవుని అంత విలువిస్తూ ఉంటాడు. అలా ఇవ్వకూడదు. దేవుని ఉన్నాయి కదా, మనకు దేవుని నుండి ఇవ్వలేదు, దేవుని నుండి దొరకదు, దేవుడు అంటే మనకు గాలి, దేవుడు అంటే మనకు ఏమి తెలుసుకోలేని ఒక ఏంటది తెలుసుకొన చాలని విషయంగా ఉందా? లేదు. దేవుడు ప్రతి విషయాన్ని మనం తెలియజేస్తున్న ఆయన మాట్లాడే విధానాలు, ఆయన మనం దర్శించే విధానాలు అన్నింటినీ కూడా మనం ఎరిగి ఉన్నాం గనక దైవోపదేశములుగా ఇతరమైన వాటిని మనము భావించకూడదు, అంతటి విలువను ఇవ్వకూడదు అన్న సంగతిని మనం గుర్తించాలి. ఇది మొదటిగా మనం నేర్చుకుంటున్న విషయం. అలాగే మొదటిగా చాలా పెద్ద పని జరిగింది ఇక్కడ. ఏం జరిగింది? మొత్తం స్కాన్ చేసేసాను. ఎంఆర్ఐ స్కాన్ కూడా ఉంది, చూస్తున్నాం కదా. అందులో కూడా విభాగాలు ఉన్నాయి. ఒకటి గుండెకు సంబంధించిన ఒక విభాగం, తర్వాత బ్రెయిన్ కి సంబంధించిన మరొక విభాగం, మరొకటి ఉంది నరములకు సంబంధించిన. ఆ విధంగా 3 విభాగాలు మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా మన జీవితం అంతటిని కూడా పరిశీలించి ఎక్కడైతే లోపం ఉందో, ఎక్కడైతే మంచి కానిది చెడుతనం ఉందో దాన్ని తొలగించినట్లయితే మనం కేవలం మంచివారుగా ఉంటాం అనేది మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్న విషయం. ఇక రెండవది ఏంటంటే మన జీవితంలోనికి వచ్చేవి చాలా ప్రాముఖ్యం. కన్నుల ద్వారా ఎంట్రెన్స్ ఉంది. హృదయము మన జీవితం. హృదయంలో ఏదుందో అది మొత్తము ప్రభావితం అయిపోతుంది. నీ హృదయంలోకి నీకు తెలియకుండా ఒకటి వచ్చినట్లయితే అది నీ జీవితం. హృదయంతో సంబంధం లేకుండా నేను బ్రతుకుతానంటే అది సాధ్యమే కాదు. మనం అనుకున్నది అంతా మనం చేయగలం కాదు, హృదయంలో ఉన్నదాన్ని బట్టి నువ్వు చేయగలం. అది మనం గుర్తించి, కొంతమంది ఎగ్జామ్ గురించి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, గొప్పగా చెప్పగలుగుతారు. తన హృదయంలో ఎంత ఉంది అనే దాన్ని బట్టి వారి యొక్క పని ఉంటుంది. హృదయం చాలా ప్రాముఖ్యమే. ఆ హృదయమును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ హృదయములోనికి వచ్చేవి కూడా ఆ హృదయము మంచి ధననిధిగా ఉండాలి. ఆ హృదయం ఎలా ఉండాలి? సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిని ఆ దందులో నుండి సద్విషయములు బయటికి తీసుకొస్తూ ఉంటాడు. అతని హృదయము మంచి విషయాలతో నిండిన ధననిధిగా ఉంటుంది. మంచి వాటిని మాత్రమే సేకరించి ఆ హృదయంలో ఉంచుతాడు. అది దుర్జనుడు ఏది పడితే అది హృదయంలోకి రాణిస్తాడు. అతని హృదయం అంతా చెడు విషయాలు బయటికి తీసుకొస్తాడని ప్రభు చెప్పాడు. కాబట్టి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో నిండడానికి కారణం దానికి కొన్ని ఎంట్రెన్స్లు ఉన్నాయి. హృదయంలోనికి వచ్చేవి ఆలోచనలు, చూపులు, వీటన్నిటిని హృదయమును జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పినప్పుడు సంహితల్లో ఇవన్నీ మాట్లాడతాడు. మాటల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? నీ కన్నులు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? నీ పాదములు జాగ్రత్త, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుంది? వీటిని బట్టి హృదయం ఉంటుంది. హృదయం ప్రభావితం అయ్యేది వీటన్నిటిని బట్టి అనేది అక్కడ వాక్యములో తెలియజేస్తాడనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. రెండవదిగా మనలోనికి వచ్చేది, మన జీవితంలోనికి వచ్చేదాన్ని మనము డైరెక్ట్ గా రానివ్వకూడదు. ఇది రెండవ విషయం. రెండవది ఏంటి? మన హృదయంలోనికి ఏదైతే, మన జీవితంలోనికి ఏదైతే వస్తుందో అది పరీక్షించబడిన తర్వాతే. పరీక్ష లేకుండా వస్తుందంటే
మీరు ఆలోచించండి. పరీక్షించబడకుండా వస్తుందంటే అది నీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. నీ సమాధానాన్ని తలక్రిందులు చేస్తుంది. నీ సాక్ష్యాన్ని తలక్రిందులు చేస్తుంది. నీ యథార్థతను తలక్రిందులు చేస్తుంది. ఇది మనం గుర్తించాలి. కాబట్టి అదేం చేయాలి? ఫిల్టర్ చేయబడాలి. ఫిల్టర్ చేయబడాలి. అందుకే ఈ దేశంలో వాటర్‌లో ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది? ఆ సెక్యూరిటీని దాటి వచ్చిన దాంతో దేశం అంత ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా! అలాగే ఈ జీవితంలో మనం గుర్తించాలి. మన జీవితంలోనికి వచ్చే ప్రతిది కూడా పరీక్షించబడాలి అన్న విషయాన్ని మనం గుర్తించాలి. పరీక్షించకుండా, ఆలోచించకుండా, ఆ పరీక్షకు గురి చేయకుండా, పరీక్ష అక్కర్లేదు అనుకుంటే ఎంత మోసం. కన్నులు ఒకదాన్ని చూస్తుంది, రానివ్వు, ఆలోచన వద్దు అనుకుంటే ఎంత ప్రమాదం. గేహజీ గేహజీ ఆ నయమాను యొక్క ఇచ్చే ఆ బహుమానాన్ని ఇచ్చాడు. అవన్నీ ఇవ్వడానికి తెచ్చాడు ఆయన. తీసుకెళ్ళడానికి ఎలీషా వాటిని వద్దన్నాడు. వాటిని చూసినప్పుడు అక్కడ ఉన్న ఆ గేహజీకి కావాలనిపించింది. ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించాలి అవన్నీ వదిలిపెట్టి వచ్చాడు. మహిమైశ్వర్యం కోసం వచ్చాడు. ఇప్పుడేమో మంటి పాలయ్యే దాని కోసం ఆలోచిస్తూ అక్కడ అది ఆ మాటలన్నీ మనం చూస్తాం. ఆలోచిస్తూ దాన్ని ఎలా సంపాదించాలని ప్రణాళికలు వేస్తూ ఉన్నాడు. చూడండి ఎటువంటి విషయం. దాన్ని ఒకవేళ న్యాయముగా ఆలోచించినప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, ఆయన చెప్తాడు. అప్పుడు అతడు మౌనంగా ఉండొచ్చు. కానీ దాన్ని సంపాదించాలని ఆలోచిస్తూ దాని కొరకు అనేకమైన వాటిని ఆలోచించి అనేకమైన అల్లి అతని దగ్గరికి వెళ్ళి ఇప్పుడే మన్యము నుండి ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక ఇద్దరు మనుషులు వచ్చారు. ఆయన వద్దన్నాడు, కానీ ఇప్పుడే నువ్వు వెళ్ళగానే వాళ్ళు వచ్చారు కనుక ఆయన నన్ను పంపాడు. ఎటువంటి విషయం మీరు ఆలోచించారు. ఆ విధంగా చెప్పాడు, దాన్ని తీసుకోవాలనుకున్నాడు. తీసుకున్న తర్వాత వచ్చాడు. ఎలీషా ప్రవక్త చెప్పలేదు. ఆయన పేరే చెప్పి తీసుకున్నాం, ఆయన చెప్పలేదు. అక్కడ కూడా ఇంకా లోతుగా తప్పు చేస్తుంది. ఎటువంటి పరిస్థితి, నేను వెళ్ళి ఇలా చేశాను, అటువంటి అవకాశం వచ్చినా చెప్పలేదు, అడిగినా చెప్పలేదు. ఒక్కొక్కటి ఎంత ఎన్ని అవకాశాలు ఇవ్వబడుతున్నాయి అతని ఆ శిక్షను తగ్గించడానికి. కాబట్టి చివరికి ఆ నయమాన్ను అంటిపెట్టి లేక ఆ నయమాన్ను విడిచిపెట్టిన కుష్ఠ రోగం నీకు పిల్లలకు తరాలు స్వాస్థ్యంగా సంపాదించు అనే విషయాన్ని ఎలీషా ప్రవక్త చెప్తాడు. అతనికి తెలియడం లేదు. ఫిల్టర్ చేయకుండా వస్తే దాంతో నువ్వు అనుకున్నది కాదు, దాంతో పాటు ఎందుకది వద్దు, ఎందుకది ఫిల్టర్ చేయబడాలి, దాంతో పాటు వచ్చేవి నీకు తెలియదు. నీకు కనిపించేది తెలుస్తుంది, దాంతో పాటు వచ్చే ఆ చెడుతనానికి వచ్చే నష్టం ఎంత అనేది నీకు తెలియట్లేదు. ఎటువంటి నష్టం అనేది నీకు తెలియడం లేదు. కాబట్టి అతనికి ఎటువంటి భయంకరమైన శిక్ష పడిందో వాక్యంలో మనం చూస్తాం. ఫిల్టర్ చేయకుండా మన జీవితంలోకి వస్తే అది తలక్రిందులు చేస్తుంది. సౌలు గురించి మనం చూస్తాం. సౌలు రాజుగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో అమోరీయులకు సంబంధించిన ఒక భాగం శేషించిన వారు జీవిస్తూ ఉంటారు. వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారితో యెహోషువ కాలములో వారిని ఉండనిస్తాడు. ఆ గిబియోనీయులు అనుకుంటాను, వారిని ఉండనిస్తాడు. తమతో పాటు ఉండడానికి, చెప్పకుండా ఉండడానికి అతను మాట ఇస్తాడు. ఆ విషయాన్ని గురించి వాక్యములో మనం చూస్తాం. మాట ఇచ్చి వారు జీవిస్తూ ఉండగా గిబియోనీయులు ఈ సౌలు ఏం చేస్తాడంటే, వీరు మన ఇశ్రాయేలీయులు కాదు, కానీ యెహోషువ మాట ఇచ్చి మీకు హాని చేయ మా మధ్యలో మీరు బ్రతకండి అని వారికి ఒక పని కల్పించి బ్రతకనిస్తున్నాడు. ఇతడు ఇశ్రాయేలీయులందరితో కలిసి వీరు మనవారు కారు గనక వీరిని ఏమైనా చేయొచ్చని వారిని చంపడం మొదలుపెట్టాడు సౌలు. ఆ తర్వాత ఆ విధంగా జరిగిపోయిన తర్వాత దావీదు పరిపాలన వస్తుంది. 4 సంవత్సరాలు జరిగిపోయాయి. దావీదు పరిపాలన వచ్చిన తర్వాత మిగిలి ఉన్న గిబియోనీయులు దేవుని కొరకు, న్యాయం కొరకు వారు ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తుంటే ఆ సమయం వచ్చింది. దేవుడికి కొన్ని విషయాలు ఉంటాయి, మీరు అది గ్రహించాలి.
ప్రతిఫలం ఇవ్వడానికి, శిక్షించడానికి 2 రకాలుగా ఉంటుంది. ఆ పరిస్థితి ఉంటుంది. మనం ఈ లోకంలో ఉన్న చట్టాలు ఇవే కాదు. మనుషులందరికీ దేవుడున్నాడు. న్యాయం అనేది ఉంది అనేది దేవుడు ప్రకృతి ద్వారా తీసుకొచ్చే ఆ పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అక్కడ భయంకరమైన కరువు వచ్చింది. ప్రజలు ఎన్ని ప్రయత్నాలు చేసినా దావీదు వరకు దావీదు ఎన్ని ప్రయత్నాలు చేసినా పని చేయట్లేదు. చివరికి దేవుని దగ్గరికి వెళ్ళి ఒక్క ప్రయత్నం కూడా మాది ఫలించట్లేదు. అసలు సంగతి ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు చెప్పాడు గిబియోనీయులను బట్టి శిక్ష దేశం అంతటి మీదకి వచ్చింది. కాబట్టి మేమేం చేయాలంటే గిబియోనుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు దేవుడు. గిబియోనుల దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు మాలో చాలా మందిని చంపేశారు. మీరు మాట ఇచ్చారు, అందుకు మేము బ్రతుకుతున్నాం. కానీ మా పట్ల మీరు అన్యాయంగా ప్రవర్తించారు. మేము దేశం యొక్క నాశనాన్ని కోరట్లేదు. మమ్మల్ని చంపిన వ్యక్తి యొక్క కుటుంబమును మాత్రమే శిక్షించాలనుకుంటున్నామని గిబియోనులో చెప్తారు. కాబట్టి సౌలుకు సంబంధించిన 7 కుమారులను మాకు అప్పగించు, వారిని మేము ఉరిదీస్తామనే విషయం చెప్తారు. మనం గ్రహించాలి, సౌలు ఆ రోజున మీరు మన దేశానికి సంబంధించిన వారు కారు, కాబట్టి సైనికులంతా నా సపోర్ట్ ఉన్నారు, ఎవ్వరు నోరు తెరవరు, నేను ఏదైనా చేసుకుంటూ పోవచ్చు. కానీ దేవుని దృష్టిలో నరహంతకులకు సౌలు కుటుంబీకులను బట్టి ఈ శిక్ష వచ్చింది అన్న మాటను ప్రభు మాట్లాడడాన్ని వాక్యంలో మనం చూస్తాం. అది సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో ఈ మాటలన్నింటి గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు అక్కడ తెలియజేస్తున్నాడు, అందుకే యెహోవా ఇలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతం చేశాను గనక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఇకను కలిగేను అనేది మనం చూస్తాం. కాబట్టి ఆలోచించలేదు, నేను చేస్తుంది ఏంటి, దాని ద్వారా ఏం జరుగుతుంది, అధికారం నాకుంది, సైనికులందరూ నేను ఏది చెప్తే అది జరిగిపోతుంది అనుకున్నాడు. కానీ దేవుడు ఉన్నాడు, చట్టం చేసింది ఆయన, న్యాయ విధులు నిర్ణయించింది దేవుడు అనే విషయాన్ని మర్చిపోయాడు. కాబట్టి అటువంటి ఆ భయంకరమైన పరిస్థితి 7 కుమారులను అప్పగించమంటే ఇక చూడండి, దావీదు వెతకడం మొదలు పెట్టాడు. దావీదేమో యోనాతాను యొక్క కుమారుడికి మాట ఇచ్చాడు, యోనాతానుకు మాట ఇచ్చాడు. కాబట్టి యోనాతాను యొక్క కుమారుడిని అప్పగించలేడు, ఇప్పుడు మెఫీబోషెతును అప్పగించలేడు. కాబట్టి వెతకడం మొదలు పెట్టాడు. ఆ విధంగా 7 దొరికిన తర్వాత వారిని అప్పగించాడన్న విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు వారిని శిక్షించిన తర్వాత అందరికి అర్థమైంది, ఆ దేశం ఎదురు చూస్తుంది. ఆ శిక్ష జరిగిన తర్వాతనే ఆ దేశములకు ఆ కరువు తొలగిపోయింది, ఆ తెగులు తొలగిపోయింది, వర్షం కలిగింది, ప్రజలు నెమ్మదితో బ్రతికారు. అర్థమైంది వారందరికీ దేవుని భయం లేకపోతే ఎప్పటికైనా కూడా అది ఒక్కరికి కాదు, మౌనంగా ఉన్న దేశం మొత్తానికి కూడా ప్రమాదం అన్న సంగతి దేశం అందరికీ అర్థం. కాబట్టి మనం గ్రహించాలి. అందుకొరకు ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి మనం కూడా దేవుడు ఒక అద్భుతమైన సూత్రాన్ని నేర్పించారు. అది శుక్రవారం ప్రార్థనకు వస్తున్న వారు కాదు, అదేంటది ప్రార్థన. మన వేదన దేవుని సన్నిధిలో మన నినాదాన్ని, నివేదికను వెల్లడించడం ద్వారా మన బాధను, అన్యాయమును, అక్రమమును, ఆ వేదనకరమైన పరిస్థితిని దేవునితో చెప్పుకొని ఆయన సహాయాన్ని కోరడం ద్వారా నిర్దోషులం కాగలం. దేవుని సహాయం కూడా మనుషులకు అందుతుంది అనే విషయం మనం చూస్తున్నాం. కాబట్టి రెండవదిగా మనం నేర్చుకుంటున్నా, వచ్చే ప్రతిదాన్ని కూడా పరీక్షించాలి. పరీక్ష లేకపోతే, అది గుర్తించి వేరు చేసే ఆ విధానము మన జీవితంలో లేకపోతే మనం ఎంత ప్రమాదంలో పడతాం అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి వచ్చే ప్రతిది కూడా స్వాగతించకూడదు, దాన్ని ఏం చేయాలి, పరీక్షకు పంపించాలి. అది పరీక్షించబడాలి, లేదంటే నీ సమాధానాన్ని తలక్రిందులు చేస్తుంది, నీ యథార్థతను తలక్రిందులు చేస్తుంది, నీ సాక్ష్యాన్ని తలక్రిందులు చేస్తుంది, నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు లేక వాటిని వాగ్దానాలు వాటిని తలక్రిందులు చేస్తుంది. అది మనం గ్రహించాలని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి వచ్చే ప్రతిదాన్ని పరీక్షించి గుర్తించి చెడుతనాన్ని వేరు చేసే ఆ యొక్క అలవాటు, ఆ అభ్యాసం మన జీవితంలో లేకపోతే మన జీవితము తలక్రిందులు అవుతుంది అనే విషయాన్ని
మనం గుర్తించాలి. అలా అనేకుల జీవితాలు మనం చూస్తాం. కాబట్టి మనం గ్రహించాలి. ఏది వస్తున్న దాన్ని ఆహ్వానిస్తే ఇక్కడ ఉన్న క్షేమము, ఇక్కడ ఉన్న సాక్ష్యము, ఇక్కడ ఉన్న జీవితము దేవుడికి మన పట్ల ఉన్నవన్నీ తలక్రిందులవుతాయన్న విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే పరీక్షించి రాని కళ్ళు చెప్పగానే కాదు, దేవుడు అంతరంగములో ఆత్మను ఉంచాడు. శరీరం ఆశించిందంతా మనం కోరకూడదు. మన లోపల ఏముంది? ఆత్మ ఉంది. జంతువుకు ఆత్మ లేదు, అంటే పరీక్షించేది లేదు. ఆత్మను గురించి వాక్యం చెప్తుంది. అది దీపం అంటుంది. అదేం చేస్తుంది? అన్నిటిని తెలియజేస్తుంది, చూపిస్తుంది. దేని పరిస్థితి ఏ విధంగా ఉందో అది చూపిస్తుంది. కానీ శరీరం మాత్రం కేవలం ఆశిస్తుంది. ఆకలితో ఉన్నాం అనుకోండి, ఒక ఆహారం కనబడగానే శరీరం ఏం చేస్తుంది? ఆశిస్తూ ఉంటుంది. ఇంతకు ముందు మనం చెప్పిన వీటన్నిటిని చంపండి, అవన్నీ అవయవాలు అన్నాడు. అవయవాలేంటి? కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ దానిలో అది ఉందా లేదా అన్న విషయాన్ని ఆత్మ మాత్రమే ఏం చేస్తుంది? పరీక్షిస్తుంది. ఆత్మ లేనివాడు శరీర సంబంధంగా బ్రతుకుతూ ఉంటాడు. ఒక జంతువు వల్ల ప్రతిదీ ఆశిస్తూ ఉంటాడు. ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తుంటాడు? వివేచిస్తుంటాడు. నైతికతను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ నైతికతను చూసేవాడే నిత్య జీవాన్ని పొందుతాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకుంటాడు అన్న విషయాన్ని, కేవలం మంచివాడుగా ఉంటాడు అన్న విషయాన్ని రెండవదిగా మనం చూస్తున్నాం. అలాగే మూడో విషయాన్ని మనం చూస్తే ఇందులో ఒక 3 విషయాలు ఉన్నాయి. అందరు కలిపి మూడో విషయంగా నేను గుర్తు చేస్తాను. ఒకటి, మంచి వైపు ఉండడం, దానికి కొన్ని ఉదాహరణలు. అలాగే మంచి వారి వైపు నిలబడడం, దానికి కొన్ని సాక్ష్యాలు. అలాగే మంచి వారితో ఉండడం అనే విషయాన్ని మూడోదిగా మనం చూస్తాం. మంచి వైపు ఉండాలి. మంచి వైపు ఎంచుకోకుండా చాలా మంది నశించిన వారి గురించి మనం చూస్తాం. మంచి వారి వైపు నిలబడాలి. మోషేతో నిలబడకుండా ఫరోతో నిలబడే పరిస్థితి మీరు ఆలోచించారు. అలాగే యోహానుతో నిలబడకుండా యోహానుకు వేరుగా ఉన్న వారితో నిలబడుతుంటే యోహాను 3వ పత్రిక రాశాడు. యోహాను రాసిన 3వ పత్రిక. యోహాను వ్యతిరేకించే వారితో నిలబడుతున్నారు కొంతమంది. అటువంటి విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆ పత్రికను రాశాడు. మంచి వారి వైపు నిలబడాలి అన్న విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. మంచి వారి వైపు నిలబడాలి. అలాగే మంచి వారితో ఉంటే మన బలం, మన మంచి వారితో ఉంటే మనకి ఎంత భద్రత. అలాగే మనము నిరంతరం పనిచేసేది వారితో కలిసి మంచిని వెతుకుతూ మంచిలో అభివృద్ధి చెందుతూ ఉంటాం. కాబట్టి మంచి వైపు ఉండాలి, మంచి వారి వైపు నిలబడాలి, మంచి వారితో ఉండాలి. ఎందుకంటే దేవుడు అటువైపుగా నిలబడ్డాడు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. మనము మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని దారి తప్పించారు కొంతమంది వ్యక్తులు. దారి తప్పించి అహరోను ఆయుధంగా చేసుకున్నారు. శత్రువులకు చూడండి ఎటువంటి ఆలోచనలు ఉంటాయి. ఎవరిని పట్టుకుంటే అందరినీ మన గ్రిప్పులోకి తీసుకోవచ్చు అనేది ఎవరికి ఉంది? శత్రువుకున్నంత మంచి వాళ్ళకి లేదు. చూడండి, మంచి వాళ్ళకు ఉండాలి కదా, అది కూడా మంచి వారికి ఏమో అది లేదు. శత్రువులకు మనం చెప్తే ఎవరు వినరు. ఎవరు చెప్తే వింటారు? అహరోను చెప్తే వింటాడు. కాబట్టి అహరోను మనము బెదిరించాలి అని అహరోను బెదిరించాలి. ప్రాణం కాపాడుకోవడానికి వాళ్ళు మాట విన్నారు. మోషే లేకపోతే అహరోను పరిస్థితి. అందుకే దేవుడు ఎవరికి అప్పగించాడు? మోషే. అహరోను బాగా మాట్లాడే పరిస్థితి ఉన్న సమయమునకు ఏం చేస్తాడు? బొమ్మ దగ్గర నిలబడి దేవుని దగ్గర చేసే పనులన్నీ బొమ్మ దగ్గర చేస్తాడు. చేశాడే లేదు? ఐగుప్తులను మేము తీసుకొచ్చిన దేవుడు ఇది అని వాళ్ళు చెప్పమంటే చెప్పేది ఎవరు? ఇప్పుడు అలా పూజలు చేస్తుంది ఎవరు? ఎంత భయంకరమైన పరిస్థితి. అసలు అహరోను చేస్తున్న నేరం గురించి చదవాలన్నా గుర్తు చేసుకోవాలన్నా మనసుకి ఎంత కష్టం. ఎవరు అహరోను? ఏం పని చేస్తుంది? ఈ జ్ఞానం ఏది? ఈ యొక్క ప్రతిభ ఏది? లేక అవన్నీ ఎందుకు? ఇక అవన్నీ ఉండి ప్రయోజనం ఏంటి? మోషే లేకపోతే అహరోను ఎటువంటి స్థితికి దిగజారాడు. కానీ ఒక సమయం వచ్చింది, మోషే
వచ్చాడు. వచ్చి దేవుని పక్షాన ఉన్నవాడు ఎవడో నా వైపు రండి అని ఒక మాట పిలుపునిచ్చాడు. ఎటువంటి శక్తివంతమైన విషయం అంటే. కాబట్టి దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు దేవుని వైపు, మంచి వైపు ఉండడానికి. బలహీనతతో ఉన్నా, నువ్వు దేంతో ఉన్నా, ఒక రోజునైతే నువ్వు అన్నిటినీ ప్రక్కన పెట్టి నేను మంచితో, మంచి వారితో, మంచి వారి వైపు నిలబడతాను అనకపోతే అది మన జీవితంలో పూర్తిగా మనల్ని దూరం చేస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మనం మంచి వైపు ఉండాలి. మనము మంచి వారి వైపు నిలబడాలి. మనము మంచి వారితో ఉండాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. మనం న్యాయం వైపు ఉండాలి. న్యాయాన్ని ఒప్పుకునే వ్యక్తికి దేవుడు కనికరాన్ని ఇస్తున్నాడు. న్యాయాన్ని అంగీకరించిన వ్యక్తి కనికరం కాదు. మన కనికరం వైపు ఉండాలి. కానీ కనికరం ఎవరికి? న్యాయాన్ని అంగీకరించే వ్యక్తి. 1 కొరింథీ 5వ అధ్యాయం రాశాడు. 5వ అధ్యాయం రాసి ఒక వ్యక్తిని గురించి మీరు ఆ వ్యక్తి అన్యజనుల్లో చేయని పాపం చేస్తున్నాడు అని ఆ వ్యక్తి గురించి చెప్పాడు. అతను ఆ సంఘము అతని దూరం పెట్టింది. అతడు ఒంటరి అయిపోయాడు. ఒంటరి అయిపోయి చెడు వారితో నేను కలవను, మంచి వారితోనే ఉంటాను ఎదురు చూస్తూ పశ్చాత్తాపడుతున్నాడు. అది రెండో పత్రిక రాశాడు. రెండో పత్రిక రాసి ఇప్పుడు తన పాపం గురించి పశ్చాత్తాపడుతున్నాడు గనక నేను చేర్చుకొని ప్రేమ ఏదైతే అతని పట్ల ఉందో దాన్ని ఇప్పుడు చూపించాను. అది రెండో పత్రికలో తెలియజేసిన విషయాల గురించి మనం చూస్తాం. కాబట్టి మనం మంచి వైపు ఉండాలి, మంచి వారి వైపు నిలబడాలి, అలాగే మంచి వారితో మనం ఉండాలి అన్న విషయాన్ని మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్న కేవలం మంచి వారిగా ఉండడానికి చివరిది 4వదిగా నష్టంలో కూడా మంచిని ఎన్నుకోవాలి. ఇది చాలా శక్తివంతమైన విషయం. దాన్ని మీరు ఆలోచించండి. ఈ మాటను మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. నష్టములో కూడా నేను ఎటువైపు ఉంటాను? మంచి వైపు. మంచిలో ఉన్న శక్తి మనకు అర్థం కాదు. సాత్వికులు ధన్యులు, వారు మిగులుతారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెహోవా కొరకు ఎదురు చూచువాడు ధన్యుడు అని చెప్తూ ఆ 37 కీర్తనలో వాళ్ళే భూమిని స్వతంత్రించుకుంటారు. సాత్వికులే భూమిని స్వతంత్రించుకుంటాడు. ఈ మాట మరి మహాత్మా గాంధీ చదివినప్పుడు ఈ మాట చదివి సాత్వికుడు ధన్యుడు. సాత్వికం మంచిదేనంట. కానీ సాత్వికం ద్వారా మనం భాగ్యవంతులం అవుతాం. వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు. ఆ రోజు అక్కడ ఆగాడంట. ఆగి లోపల ఒక ప్రశ్న వేసుకుంటాడు. ఈ మాట చదివి లోపల ఒక ప్రశ్న వేసుకున్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, ఒక సాత్వికుడు భూలోకాన్ని స్వతంత్రించుకుంటే నేను నా దేశాన్ని ఎందుకు స్వతంత్రించుకోలేను? మీకు అర్థమైందా? అతడేమనుకున్నాడు? సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటే నేను దేశమును ఎందుకు గెలుచుకోలేను, స్వతంత్రించుకోలేను అనేది అక్కడ ఆగి ఆలోచించి సత్యవంతుడైన ఆయన మాటలు ఎంత శక్తివంతమైనవో తెలుసుకొని ఆయన చెప్పాడంటే అది నిజమని గ్రహించి వెంటనే సత్యాగ్రహాన్ని అది ఆయన ఆత్మకథలో రాసుకున్న విషయం. సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటే నేనెందుకు నా దేశాన్ని స్వతంత్రించుకోలేను సాత్వికంతో అని సాత్వికంతో కూడిన పోరాటాన్ని ప్రారంభించారు. ఉప సత్యాగ్రహానికి క్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో మాటలు నాంది పలికాయన్న విషయాన్ని ఆలోచించారు. ఎటువంటి శక్తివంతమైన విషయం గ్రహించాలి. మంచిలో ఏముంది? మంచి ద్వారా కలిగే నష్టాలన్నిటిని సరిచేసేది మంచి ఉంది. దేవుడు మనం నడిపించే మార్గం కంటే శక్తివంతమైనది ఇంకొకటి లేదని మీరు గుర్తించారు. మనము నష్టాలే చూస్తూ ఉన్నాము. వాటన్నిటిని కూడా సరిచేసేది మంచికి ఉంది, సాత్వికానికి ఉంది, శాంతి మార్గానికి ఉంది, నష్టాలన్నిటిని సరిచేయగలదు. అలాగే ఊహించలేనిది నిత్యత్వానికి సంబంధించిన విషయాలు కూడా అందులో ఉన్నాయి. అది గ్రహించాలి. ఎందుకు సాత్వికంగా ఉండాలి? ఎందుకు సాత్వికంగా ఉండాలి? సాత్వికంగా లేకుండా ఉన్నదంతా నేను చిక్కులో పెడతాను. సాత్వికంగా ఉండడంతో అది కలిగిన నష్టం అంతటికి దేవుడు బాధ్యత వహిస్తాడు.
సాత్వికంగా ఉండి ప్రాణాన్ని కోల్పోయావు, నీకు ప్రాణాన్ని ఇస్తాడు. సాత్వికంగా ఉండడం బట్టి ఏదైనా నువ్వు కోల్పోయావా, దానికి 100 ఇస్తాం. ఇది మనం గ్రహించాలి. దేవుడు చెప్పిన మార్గంలో నష్టం జరిగితే ఆ నష్టం అంతటిని ఆయన పూడ్చగలడు. నీవు బ్రతికి దేవుని కొరకు ఏం సాధిస్తావో దాన్ని కూడా నీకు ఇవ్వగలడు. ఆ రోజున నువ్వు ఎంతటి అంతస్తులో ఉన్నావో అలాగే చివరి వరకు నువ్వు కొనసాగిన వ్యక్తిగా దేవుడు నిన్ను నిర్ణయించగలడు. అది మనం గ్రహించాలి. దేవుడు చెప్పిన మార్గంలో కొనసాగుతున్నప్పుడు మన యాత్ర ముగించబడితే అలాగే చివరి వరకు కొనసాగిన వ్యక్తిగా నీకు జీవితాన్ని ఇవ్వగలడు దేవుడు. కాబట్టి మంచి అనేది ఎంత శక్తివంతమైనది అనేది వాక్యం చెప్తుంది. అందుకే ఎన్ని విషయాలు ఈ అంశంలో నష్టంలో కూడా మంచిని ఎన్నుకో. వాక్యం చెప్తుంది, దూషించిన వాడిని ఏం చెప్తుంది, దీవించుమని చెప్తుంది. చెప్పించిన వాడిని దీవించుమని చెప్తుంది. అలాగే అనేకమైన వాక్యాలు మనం చూస్తాం. ఏ వ్యక్తిని చూచి నిరాశ పడకుండా మేలు చేయండి, శత్రువును కూడా ప్రేమించండి. నిరాశ పడకు. ఎందుకు అన్ని చోట్ల నీకే మేలు, అతనికి ఏదో మేలు తర్వాత విషయం, అసలు మొదట నీకు మేలు అన్న విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడని మనం గ్రహించాలి. అందుకే యాకోబు కూడా ఒక్క నోటితోని 2 విషయాల్లో కూడా ఒకటే ఎంచుకో అన్న విషయాన్ని చెప్పాడు. అది మనం గ్రహించాలి. అలాగే ప్రభు వాక్యంలో చెప్పాడు. అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 6:7 చెప్పాడు, మీరు ఒకరితో ఒకడు వ్యాజ్యమాడుట ఇప్పటికే మీలో కేవలం అది లోపం. దానికంటే ఏమన్నాడు, అన్యాయము సహించుట అంటే అన్యాయానికి నోరు మూసుకొనుట. ఇలా చెప్తే నీకు అర్థమవుతుంది. అన్యాయం జరిగినప్పుడు మౌనముగా ఉండుట దానికంటే మేలు కాదా? దానికంటే పోరాడితే సాధిస్తాం, యుద్ధం చేస్తే సాధిస్తాం, అది ఏది సాధిస్తావు, దానికంటే ఇది గొప్పది. ఇలా ఉండు, దానికంటే గొప్పది. చూడండి ఎటువంటి విషయం. మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం, మనం ఎందుకు కనుగొనలేకపోతున్నాం? మంచి శక్తి ఎటువంటిది, నీకు నష్టం రానివ్వదు. అందులో ఉన్నంత వరకు దేవుడు నీకు గొప్ప వాటిని ఏర్పాటు చేశాడు. అది దీన్ని ప్రక్కన పెట్టి పోరాటాలు, యుద్ధాలు అనుకునే దాంట్లో వెళ్ళామనుకోండి, ఏం దొరుకుతుంది? నీ పోయిన టైం ఎవరికి దొరుకుతుంది? మీకు అర్థమవుతుంది. మీరు చూడండి, కోర్టుల్లో నేను విన్నాను, కోర్టులలో కేసులు ఉన్నాయి, లక్షల్లో కాదు. పెండింగ్ కేసులు ఎట్లున్నాయి కోర్టులలో. ఒక లెక్క ప్రకారం 5 కోట్లు చెప్పాడు. ఇక మరి ప్రతిసారి వీళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నవన్నీ ఏమవుతున్నాయి, నిరుద్యోగ వ్యవస్థ లాగా జాయిన్ అయిపోతుంది. అంటే ఎవరు పరిష్కరించలేనంతగా పెరిగిపోతున్నారు. చివరికి పరిష్కరించే ఆ పరిష్కారం దొరికిందని మీరు చూడండి, ఏం జరిగింది అక్కడ? నువ్వు కోల్పోయిందాన్ని నీకు దొరికింది. నువ్వు కుమారుని కోల్పోయా, కుమార్తెను కోల్పోయా, ఏదో కోల్పోయావు, నీకేం దొరికింది? దాని దేవుడు ఏం చెయ్యగలడు? ఆ శాంతిలో, ఆ యొక్క శాంతియుక్తమైన మార్గములో, సహనములో, ఆ వివాదం చేయడం కంటే మౌనముగా ఉండడములో అంతకంటే లాభాన్ని చూడు. దేవుడు నాకు చెప్పింది దానికంటే లాభం ఏది ఉందో అది దేవుడు నీకు చెప్పాడని నువ్వు దాన్ని వాగ్దానముగా దేవుడు చెప్పిన విషయంగా నువ్వు రాసుకోవచ్చు. అది దేవుడి వాక్యం తెలియజేస్తున్న విషయం. కాబట్టి నష్టంలో కూడా మంచిని ఎన్నుకోవాలని, కేవలం మంచి వారుగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం.